నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా మంచి కథ చెప్తారా? వాళ్ళ పంచతంత్రంలోంచి మనకు తెలుసు ఆషాఢభూతి కథ. ఆషాఢభూతి కథ కంటిన్యూ అయ్యింది. మనం ఎప్పుడూ అది చెప్పాల. అవునండి, అందరికీ ఆషాఢభూతి దాకానే తెలుసు కదా. అవును. చెప్దాం ముందు కథ, దాన్ని అది భలే వెరైటీగా ఉంటుంది. పూర్వం ఒక అడవిలో ఒక పాడుపడిపోయిన దేవళం లాంటిది, ఒక సత్రం మఠం లాంటిది ఉండేది. అక్కడ దేవశర్మ అని ఒక యోగి ఒక ఆయన ఉండేవాడు. ఈ దేవశర్మ మొదట్లో సంసారం పరిత్యాగం చేశాడు, కానీ ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు పిలిచి డబ్బులు ఇస్తుండేవాళ్ళు. క్రమంగా ఆయనకు ఒక ఆసక్తి మొదలైందనమాట. మామూలుగా ఈ యోగులు సన్యాసులు ఏం దాచుకోకూడదు, గృహస్థుల ఇళ్లలో నిద్రలు చేయకూడదు. కానీ డబ్బు చేరుతుంటే డబ్బు వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఆయన ఏం చేశాడు, దాన్ని బంగారు రూపంలో మార్చి ఒక విగ్రహ రూపం, ఒక శివలింగం కానీ బంగారంగా మొత్తానికి పెట్టుకున్నాడు. తన దగ్గర ఉంది, డబ్బు ఉంది. అయితే ఏం చేశాడు, ఆ డబ్బు వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం ఒక బొంతలో వేసి కుట్టేసుకున్నాడు. కొత్తగా వచ్చిన డబ్బు అందులో చేర్చి మళ్ళీ కుట్టేస్తూ ఉండేవాడు. ఆ బొంత ఎవరికి ఇచ్చేవాడు కాదు, అది వేసుకుని తనే కూర్చునేవాడు. అయితే ఈయన దగ్గర ఈ డబ్బులు ఉన్నాయని గమనించినటువంటి ఆషాఢభూతి అనే ఒకడు చూసి, గురువుగారిని నాకు కూడా సంసార పరిత్యాగం చేయాలనుంది, మీకు మళ్ళీ నేనేం సరసంగ పరిత్యాగంగా ఉంటాను, నాకు బోధించండి, నేను ఏ దేవుని కొలవాలి, ఏ పూజ చేయాలి, ఇట్లా బాగా నమ్మించాడు. నేను తిని వారం రోజులైంది, తినకపోయినా నేను బాగానే ఉంటున్నాను, ధ్యానం చేస్తుంటే అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు అనగానే వీడు భక్తుడని భావిస్తారు కదా. ఆయన ఏమనుకున్నాడు, మెల్లిగా ఇతను నమ్మాడు. కానీ ఎప్పుడు బొంత చేతికి ఇచ్చేవాడు కాదు. క్రమంగా కొన్నాళ్ళకి ఆషాఢభూతి చాలా క్లోజ్ అయిపోతే సరే ఏం చేశారు, ఒకసారి పక్క ఊరు వాళ్ళు ఎవరో పిలిచారు. ఆ ఊరికి వెళ్ళే దారిలో ఏరు వస్తుంది. అక్కడ దాకా వెళ్ళేసరికి బాత్రూమ్కి వెళ్దాం అనిపించింది. అలాగే మరి ఇక పాపం ఏదో ఒకటి తింటారు కదా సన్యాసులు అయితే మాత్రం. ఏం చేశాడు, బాగా ఆలోచించి ఆ బొంతనిది శివప్రసాదం, భగవంతుడు సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా భావించి జాగ్రత్త పెట్టిన ఆయన అని పోయాడు. ఆ ఏరు దాటి ఓ పక్కకి వెళ్ళేసరికల్లా ఆషాఢభూతి బొంత చంకల పెట్టుకున్నవాడు జంపు వెళ్ళిపోయాడు. వాడేమో పారిపోయాడు. ఈయనేం చేశాడు, అట్నుంచి అటు ఉంది వీళ్ళని నమ్మాడు, శిష్యుల్ని బాగా నమ్మి ఆయనకి ఏ సంశయం లేదు, వీడు వెళ్ళిపోతాడేమో అంటే అర్జెంటుగా గబగబా పని తెవుల్చుకుని వచ్చును. అవును, పర్వాలేదని నిదానంగా నడుస్తుంటే ఏమైంది, ఆయనకి ఎట్లా కనపడింది, వెతుక్కుంటున్నాడు. సరే చూస్తే వీడు కాస్త జంపు. ఆయనకి 2 పొట్టేళ్ళు కనిపించాయి. అవి 2 పొట్టేళ్ళు ఇట్లా బంగారపు రంగు బొచ్చు భలేగా ఉన్నాయి. అవి 2 ఇట్లా వచ్చి కొట్టుకుంటున్నాయి. అలా గుద్దుకుంటాయి కదా పొట్టేళ్ళు. అయితే ఏమైంది, అవి అడవిలోకి వచ్చిన కొండ పొట్టేళ్ళు ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. అవి కొట్టుకుంటుంటే అవి బుర్రలు పగిలి నెత్తురు వచ్చేస్తుంది. అవి ఎక్కడైతే కొట్టుకుంటున్నాయో నెత్తురు కింద పడుతుంది, కొంచెం బ్లడ్ పడింది, ఒక నక్క వచ్చింది అక్కడికి. అది ఏం చేసింది, అవి 2 వెనక్కి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని నాకడానికి ప్రయత్నం చేస్తుంది. జనరల్గా 2 పెద్దవాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు, తెలివి తక్కువ పని కదా. అంతేగా కదా. ఈయన చూస్తూ అనుకున్నాడు, ఈ నక్క చస్తుందేమోనని. వాళ్ళ మధ్య ఎప్పుడు కూడా 2 పెద్దవాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. వాళ్ళు కొట్టుకుని ఏదో ఒకటి తేల్చుకుంటారు. మధ్యలో 3వ వాడు ఎంటర్ అయిన వాడు సర్వనాశనం అయిపోతారు కథల్లో. అవును, మనం చూస్తూ ఉంటాం, మనకు లౌకికంగా కూడా తెలుసు. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోం అంతే కదా. అవునండి, రాజకీయాల్లో కూడా చూస్తాం మనం. 2 పెద్ద హస్తీలు వాళ్ళ మధ్యలోకి చేరిన ఒక గుంట నక్క, అంతే, నక్క సర్వనాశనం అవుతుంది. ఈయన చూస్తూ ఉండగానే ఈ గొర్రెలు 2 కొట్టుకుని 3వ టాకీకి ఈ నక్క ఆశకి అక్కడే నిలబడి దాని బుర్ర పగిలిపోయింది. నక్క చచ్చిపోయింది. ఈయన అనుకున్నాడు, చూసావా ఇట్లా అవుతుంది అని చెప్పి ఇక డబ్బులు కాస్తా పోయినాయి. ఈ చూసేసరికల్లా ఆషాఢభూతి వెళ్ళిపోయాడు. ఈయన ఒక ఊర్లోకి నడవటం మొదలుపెట్టాడు. ఏ ఊళ్ళోకైతే తనని పిలువబడిందో అక్కడికి వెళ్ళటానికి మనస్కరించాలి, పిలుపు వచ్చిన చోటికి మనస్కరించాలి. ఇంకో ఊరు వెళ్తుంటే ఏమైంది, ఎక్కడ ఆహారం దొరకల. ఆయనకి ఎక్కడైనా భోజనం పడుకోవడానికి వసతి కావాలి. ఆయనకి ఒక సాలెవాడు భార్య ఎదురొచ్చారు. వాళ్ళిద్దరూ కళ్ళు కోసం వెళ్తున్నారు. కళ్ళు పాక దగ్గరికి వెళ్తున్నారు, కళ్ళు దుకాణానికి. వెళ్తుండేసరికి ఈయన అడిగాడు, నాయనా ఇక్కడ ఏమైనా ఆశ్రయం దొరుకుతుందంటే వాడు అన్నాడు, ఏమేమే నువ్వు అయ్యగారిని ఇంటికి తీసుకెళ్ళు, ఆయనకి భాజనాదులు చూసి ఆయనకు విశ్రాంతికి ఒక ప్లేస్ చూపించు, మరేమో నేను పోయి నీకు కళ్ళును మాంసం ముక్కలు పట్టుకొస్తాను, నువ్వు ఈయన్ని తీసుకెళ్ళి ఇంటికి అన్నాడు. ఈవిడేం చేసింది, సరే దొరికిందే ఛాన్స్ అనుకుని ఈయన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తే ఆయనకి తిండి పెట్టలా, ఏం పెట్టలా, ఇక్కడ కూర్చోండి అయ్యగారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి చకచకా రెడీ అయిపోయింది. అదేంటంటే సాయంకాలం అయ్యేసరికి మొగుడు కళ్ళు దుకాణానికి వెళ్తాడు. ఈవిడికి దేవదత్తుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంది. కాసేపు 1 గంట అక్కడ స్పెండ్ చేసి రావాలనుకుంది.
ఎప్పుడైతే ఈ అయ్యగారు ఎదురుపడ్డాడో భర్త ఏమో కల్పాక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అరగంటలో వాడు తిరిగి వచ్చే లోపల వెళ్ళిపోదామని తయారయ్యి నడిచి వెళ్తూ ఉంటే ఆ భర్త ఎందుకు వచ్చేసాడో వాడు అక్కడ స్పెండ్ చేయకుండా సమయం అది ఇది 2 కళ్ళు ముంతొకటి ఓ పొట్లం ఒకటి పుచ్చుకుని గబగబా నడి వాడు ఏంటంటే ఈ అయ్యగారు ఎవడో వచ్చాడు, ఆయన దగ్గర 4 మంచి ముక్కలు విందామనుకున్నాడు. అక్కడ టైం స్పెండ్ చేయలే, ఇంకా కల్లుపాక దగ్గర వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఎప్పుడైతే భార్య దూరం నుంచి కనపడింది, చక్కగా అలంకారం చేసుకున్న మంచి బట్టలు తన చీర అవి గుర్తుపట్టేశాడు. భార్యని ఆనమాలు కట్టాడు, తెలిసింది అతనికి. ఆ అమ్మాయి కూడా గుర్తుపట్టి అమ్మో వీడు వచ్చేస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళకూడదని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడు నడిచొస్తున్నాడు. ఈవిడ ఒకటే పరుగు తీసింది ఇంట్లోకి, తీసేసి గబగబా బట్టలు మార్చేసుకునేసరికల్లా మంచి బట్టలు వేసుకుంది, మామూలు బట్టలు వేసేసుకుంది. ఈయన మన దేవశర్మ గారు ఉన్నాడు కదా సన్యాసి, ఆయన ఇటా చూస్తున్నాడు. ఏం జరుగుతుందో మరి కనపడుతుంది కదా. ఇంట్లో ఆవిడ లోపలికి వెళ్ళటం, పాత గుడ్డలు విప్పి మంచి కొత్త బట్టలు కట్టుకోవటం, పరిగెత్తుకుంటూ వచ్చి బట్టలు మార్చేసుకోవటం. బట్టలు మార్చుకున్న 5 నిమిషాల కల్లా ఈ సంచి మూట అదే మన పొట్లమును ఈ దుత్తా పుచ్చుకుని వస్తున్నవాడు కనపడ్డాడు. వాడు లోపలికి వచ్చి ఏమే దుర్మార్గురాలా, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు అట్టంటి దానివి నీ సంగతి చెప్తా, నన్ను కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావో చూస్తా అని ఏం చేశాడు, ఒక మంచానికి వేసి దాన్ని కట్టేసాడు. నిలబెట్టి ఉన్న మంచం ఉంటే మంచానికి వేసి కట్టేసి అక్కడి నుంచి వాడి కోపంతో వచ్చిన అయ్యగారి దగ్గర మంచి మాటలు లేవు, నా మంచి ముక్కలు లేవు, ఆయన తిండి తిప్పలు కూడా చూడలే. ఆయన పాప నడిచి వచ్చాడు కదా, తిండి లేదు ఏం లేదు, ఆకలి దాహం 2 ఉన్నాయి. ఓ పళ్ళు ఫలమైనా వాళ్ళు ఇస్తారనుకున్నాడు, ఏమీ ఇవ్వలా. వీడేం చేశాడు, ఇది తెచ్చిందంతా తాగేసి ఆ తెచ్చుకున్నదంతా తినేసి పెళ్ళాన్ని మంచానికి కట్టేసి పడుకుని నిద్రపోయాడా. నిద్రపోయేసరికి అలా ఏమైంది, ఈ భార్యకి ఒక ఫ్రెండ్ ఉంది, అది కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నది. అది వచ్చి ఇంటికి వచ్చి చూసి ఏమైంది, నిన్నట కట్టేశాడు, మరి నువ్వు దేవదత్తుడు నీ కోసం అక్కడ వేచున్నాడు, నువ్వు వెళ్ళవా అంటే ఎట్టా వెళ్ళను, నన్ను కట్టేసి ఉన్నాడు, పైగా లేచి చూశాడంటే నేను కనపడలేదనుకో కొంప మునిగిపోతుంది అని అన్నది. అనేసరికల్లా అమ్మ దూతంది, ఇంత తెగదాగేసిన వాడు ఫ్రెండ్, ఇంత తెగదాగేసిన వాడు ఏం లేస్తాడే వాడి బొందా, అయినా మత్తులో వాడేమి ఆనవాళ్ళు కట్టాడు, మన ఇళ్లలో దీపాల పాడ ఆమదం దీపాల వెలుగులో నువ్వు నేను ఒకేలా ఉంటావు, నువ్వు ఓ పని చేయి, నన్ను కట్లోడదీస్తా, నన్ను కట్టేసి నువ్వు వెళ్ళిపో దేవదత్తుడి దగ్గరికి, వచ్చాక నన్ను మనిద్దరం ప్లేసులు మార్చుకుందాము అని చెప్పి ఫ్రెండ్ కోసం త్యాగం చేసింది అనమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, సాలివాడి భార్య తన వచ్చిన వాడి అమ్మాయి భర్త ఎవరంటే మంగళతను నాపితుడు అంటారు, అతని భార్యని కట్టేసి ఈవిడ కాస్త వెళ్ళిపోయింది బాయ్ ఫ్రెండ్ని కలవడానికి. ఈ కళ్ళు తాగి పడుకున్న వాడికి ఓ 12 గంటలకో ఎప్పుడో మెలకు వచ్చి నువ్వు అందం వల్లే నీకు ఇంత పొగరబోతాను, నువ్వు అందుకే వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతావు, ముక్కు కోసేస్తానని పెళ్ళాం అనుకుని పెళ్ళాం ఫ్రెండ్ తాలూకు ముక్కు కోసేసాడు కత్తి పెట్టుకుని. కోసరికలు ముక్కు కింద పడిపోయింది, కిందంతా నెత్తురు, లబో దిబో మంది, ఇక లబో లేదు దిబో లేదు. కాకపోతే మన దేవశర్మ గారు ఉన్నాడు, ఆయనకి ఆకలితో దాహంతో నిద్ర పట్టట్లా ఇట్లా చూస్తున్నాడు, మొత్తం సీనంతా చూసేసాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. సరే ముక్కు కోసేసి వీడు మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు, దుత్తలో మిగిలిన కాస్త కంగలు తాగేసి పడుకున్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తో బాగా స్పెండ్ చేసి వచ్చిన ఆవిడ 1 గంటకు వచ్చింది వెనక్కి. వచ్చి చూస్తే ఏముంది, ఫ్రెండ్ని ఓడదీస్తే మీ ఆయన నా ముక్కు కోసేసాడే దుర్మార్గుడు అని చెప్తే, సరే ఏదో నాటకం ఆడదాం, మా ఆయనకి ఏం చెప్పాలో ముక్కెట్టా దిగింది అంటే నేనేం చెప్తానో సరేనని ఏం చేశారు, మళ్ళీ ప్లేసులు మార్చుకున్నారు. సాలాయన భార్య ఏమో మంచానికి కట్టివేయబడింది, మంగళాయన భార్య ఏమో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేసింది, లోపలికి వెళ్ళిపోయి భర్తకు తెలియకుండా మొహానికి ఏదో పసుపద్దుకుని లోపల పడుకుంటే ఆ తెల్లవారింది. 6:30-7 గంటలు అవ్వగానే ఆ భర్త నిద్ర లేచి మంగళాయన వాకిట్లోనే పళ్ళు తోకున్నాడు. పెళ్ళాన్ని లేచిందో గీచిందో ఆయన ఏం చూడలే, గుడ్ మార్నింగ్లు అవి చెప్పుకోరు మనకు, మళ్ళీ వాళ్ళు శుభోదయాలు అవి ఏం లేవు. ఏం చేశాడు, చెరువుకి వెళ్ళి మొహం కడుకొచ్చి ఏమే నా పొదిటివు నాకు పనుంది అని వాకిట్లోంచి కేకేశాడు. ఇవి లేచి వెళ్తే ముక్కు చూస్తాడని ఆ పొదిని అలాగా ఇట్లా విసిరేసరికల్లా వచ్చి నీ దుంపదేగా ఇట్లా విసురుతావా, ఇదే కదే మనకు అన్నం పెట్టేది, నీ మొహం మండా అని పెళ్ళాన్ని భార్యని తిట్టుకుంటూ ఏం చేశాడు, చేతిలో ఉన్న కత్తి ఒకటి ఇట్లా విసిరాడు. ఈ కత్తికి పదం లేదు పాడలేదు, చూడవు పెట్టవు, ఇది మనకు అన్నం పెడుతుందనే ధ్యాస లేదు నీకని విసిరేసేసరికల్లా ఈవిడ వెంటనే గమనించేసి, తను తెలివి అనమాట, ఆడవాళ్ళ తెలివి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని రాస్తారు చివరికి. ఓరు నాయనో నా ముక్కు కోసేసాడు రో, ఈ కత్తి విసిరేసేసాడు మొహం మీదకి అని అరిచి కేకలు పెట్టింది. ఓహో ముక్కు తెగి ఉంది కదా,
ఇటు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పసుపది వేసుకుంది. ఆల్రెడీ ఉన్న పసుపు ఇది ఇంకా కొంచెం పసుపదింది. ముక్కు అంతా ఇట్లా ఇట్లా అనేసరికల్లా కొంచెం తడి రక్తపు తడి వస్తుందా. ఆశ్చర్యపోయాడు మంగళ. అయ్యో అంతలా విసరలేదే, నీకు అంతలా ఎలా తగిలి ముక్కు ఎలా చిరిగిపోయి తెగిపోయిందే అంటాడు. అక్కడి నుంచి లబో దిబోమని అరిచొచ్చి కేకలు పెట్టేసింది. కేకలు పెట్టేసరికల్లా పొద్దున్నే ఈ పహరా డ్యూటీలు ముగించుకుని వెళ్తున్న రక్షక భటులు ఎవరో, ఏమిటో మంగళవాళ్ళ ఇంటి నుంచి గోల వస్తుంది, ఎవరో ఆడది ఏడుస్తుంది, దాన్ని ఏమైనా కొట్టారు. 3 పిల్లలు కొట్టుకోకూడదు, అప్పటి రూల్స్ ఉండేవి. ఓ బాగున్నాయి. ఏమిటో చూస్తే ఆవిడ ముక్కు తెగి ఏడుస్తోంది, వీడేమో ఒక పొదుపుచ్చుకుని నుంచున్నాడు. వీడే కోసేసి ఉంటాడని వాళ్ళు ఊహించారు. అర్థమైపోయింది. ఇద్దరిని పుచ్చుకుని పోయారు. అయిందా. ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ సీన్ ఉంది కదా, ఇక్కడ ఓకే ప్లేసులు మార్చుకున్న చోట ఈ చాల వాళ్ళ ఇంట్లో ఆయన పొద్దున్నే లేచాడు. లేవగానే పెళ్ళామంది, దుర్మార్గుడా నా మీద కత్తి విసురుతావా నువ్వు, నా ముక్కు కొయ్యటానికి నేనే గనక పతివ్రతామ తల్లినైతే నా కోసుకున్న నువ్వు తరిగేసిన ముక్కు అతుక్కుపోతుంది చూసుకో నాకు అని అరిచి కేకలు పెట్టింది. మొగుడు అన్నాడు, నువ్వేం పెద్ద పతివ్రతవే, సావిత్రివే, దమయంతివే, నువ్వు పతివ్రతవు కాదు, నువ్వు దొంగ మహాన్వి, వాడు ఎవరి దగ్గరకో వెళ్ళొచ్చావు, నీ సంగతి నాకు తెలీదా, నీ ముక్కు అతుక్కోదు మూతతుక్కోదు, నేను చూస్తా కానీ లేచొచ్చాడు. లేచొస్తే భార్య ముక్కు తెగిలేదు. ఓ అదేంటి రాత్రి నేను కోసేసానే అనుకున్నాడు. కింద చూస్తే నెత్తురు మరకలనే, ముక్కు మాత్రం మామూలుగానే ఉంది. మనిషి వారిపోయింది కదా. వీడు నిర్ఘాంతపోయాడు. అయ్యో రామా, నా భార్య నిజంగా పతివ్రత, అసలు ఈ కలియుగంలో ఇలా జరుగుతాయి ఎక్కడైనా. ముక్కు నా చేత్తో నేను తరిగా కత్తి వెతుక్కున్నాడు, కత్తి మీద నెత్తురు మరకలు ఉన్నాయి, తన చేతికి నెత్తురంటే ఇది కింద నెత్తురుది, ముక్కేమో మామూలుగా ఉంది. నా భార్య అంత పతివ్రత భూలోకంలో లేదని పెళ్ళాన్ని ఒక కట్లు ఉడదీసి దాన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి, నీలాంటి పతివ్రత పెళ్ళమైనా సరే దాన్ని కాళ్ళు పట్టుకోవాల్సిందేనని దాని భుజాల మీద ఎత్తుకుని ఊరేగించి, నీకు కావాల్సినవన్నీ నేను కొనిపెడతాను, నేను సంతోషంగా ఉంచడమే నా విధి అన్నాడు. మన దేవశర్మ గారు ఆ నాటకము చూశాడు, ఈ నాటకము చూశాడు. ఇక వీళ్ళ దగ్గర తిండి తిప్పలు దొరకవని ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు. నడిచి వెళ్తూ ఉంటే ఆయనకి రక్షక భటుల మధ్యలో లబో దిబోమంటూ ఏడుస్తున్న ముక్కు కోయబడిన ఒక అమ్మాయి, దాని పక్కన దీనంగా బుర్రవాల్చుకుని నడుస్తున్న దాని భర్త అయిన మంగళ అయినా కనపడ్డారు. కనపడంగానే నేను అనుకున్నాడు, ఓహో రాత్రి కేసు ఇక్కడికి వచ్చేసిందని వాళ్ళ వెనకాల నడుచుకుంటూ పోయాడు. రాజస్థానానికి తీసుకెళ్లారు. కోర్టు ఆస్థానం పూర్తిగా రాజుగారు కదా, న్యాయాధిపతి ఉంటాడు అక్కడ. తీసుకెళ్లేసరికల్లా మా ఆయన నా ముక్కు కోసేశాడని అమ్మాయి, వీళ్ళంతా ఏమో మగవాడు ముక్కు ఆడదాని ముక్కు కోయచ్చా, వీడికి శిక్ష వేయాలని సైనికులు. దేవశర్మ అన్నాడు, అయ్యా క్షమించండి, అది కాదండి జరిగింది, నిన్న రాత్రి ఒక పెద్ద నాటకం జరిగింది, ఆ నాటకంలో పాత్ర ఈ అమ్మాయి. ఇప్పుడు దీని ముక్కు గనక భర్తే తరిగేస్తుంటే వీళ్ళు ఇంటి నిండా నెత్తురు మరకలు ఉండద్దు, మరి ఎంత పసుపద్దితే మాత్రం. ఈ నెత్తుడి మరకలు ఫలానా సాల వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి, అక్కడ తరగబడిన ముక్కు, ఈ అమ్మాయి మంచిది కాదు అని చెప్పేసరికల్లా రాజుగారు ఆ న్యాయాధిపతి అన్నాడు, ఇది చేసిందే తప్పు, అక్కడెక్కడో ముక్కు తరిగించుకొచ్చి భర్త మీద వేసింది కాబట్టి దీని చెవులు కూడా తరిగేసి ఊడించి పంపించాలి. తో పాటు చెవులు కూడా గతిరించి పంపించారు. మంగళ అయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి దీంట్లో ఇది ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాగే మోసపోతారు ప్రజలు. అసలు జరిగిన కథ వేరే ఉంటుంది అంతే. వీళ్ళు కల్పిస్తే ఫ్యాబ్రికేటెడ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్యాబ్రికేటెడ్ కేసులు. చూడు ఎప్పటిది పంచతంత్రం. అవునవును, ఏనాటి పంచతంత్రంలో ఫ్యాబ్రికేషన్ చెప్పారు చూడు. అవును, బాగా వెరైటీగా ఉంటాయి. అందులో 8 రకాల శ్లోకాలు పద్యాలు ఉంటాయో, బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.